జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరు సంతోషంగా ఉన్నారంటే వాళ్లకు కష్టాలు బాధలు లేవని కాదు. ఎన్ని బాధలున్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉన్నారని. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 3, 2025 శనివారం. తిథి షష్ఠి, ఉదయం 7:51 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం పునర్వసు, మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి పుష్యమి. యోగము శూలము, రాత్రి 1:41 వరకు, తదుపరి గండము. కరణం తైతుల, ఉదయం 7:51 వరకు, తదుపరి గరజి. రాత్రి 7:28 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం ఉదయం 10:48, చంద్రాస్తమయం రాత్రి 12:19. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:29 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. గుళిక కాలం ఉదయం 5:42 నుండి 7:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 7:24 వరకు. వర్జము రాత్రి 8:40 నుండి 10:18 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:13 నుండి 11:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 7:25 నుండి 8:55 వరకు. మే 3 శనివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 7:51 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శనివారం కలయికతో కక్రచ యోగం ఏర్పడుతుంది. అంటే తిథి ప్లస్ వారం కలిపితే 13 రావటం అన్నమాట. ఈ యోగాన్ని పంచాంగం ప్రకారం కొన్ని శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే సప్తమి తిథి ఇంకా ఈ రోజు ఉన్న పునర్వసు, పుష్యమి నక్షత్రాలు మంచి నక్షత్రాలైనప్పటికీ ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. లగ్న ముహూర్తాలకు తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 6:37 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 6:37 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:37 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: బకాసురుడిని సంహరించినది భీముడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
దక్షిణ గోగ్రహం చేసినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, ప్రపంచ ఆస్తమా దినోత్సవం. 1939వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. 1830వ సంవత్సరంలో ప్రతిరోజు ప్రయాణికులను తీసుకువెళ్లడానికి ఆవిరితో నడిచే రైలు సేవలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. 1913వ సంవత్సరంలో భారతీయ సినీ చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలయ్యింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 3 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి దైవ బలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి శుభం జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.